పంచాయతీ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. 3 నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు పంచాయతీ ఎన్నికలపై కీలక తీర్పును వెలువరించింది. సెప్టెంబర్ 30లోగా ఈ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలను జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. మూర్తి అయితే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకైతే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిందనే చెప్పాలి. అయితే గతంలో పిటిషన్లను మొత్తం టోటల్ గా ఈసీ వాదనలను అండ్ ఇక పిటిషనర్స్ వాదనలను కూడా ఇన్నటువంటి ఈ యొక్క హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసిన క్రమం లోపల ఈ రోజు ఉదయం కాసేపటి క్రితమే ఈ రోజు ఉదయం తీర్పునిచ్చిన నేపథ్యంలో అయితే సెప్టెంబర్ 30 లోపల స్థానిక సంస్థ ఎన్నికలను మొత్తం త్వరగా కూడా పూర్తి చేయాలంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది. అదేవిధంగా ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో నల్గొండకు చెందినటువంటి సర్పంచుల సంఘం పిటిషన్ అయితే దాఖలు చేసింది. ఈ దాఖలు చేసిన నేపథ్యంలో పిటిషన్లను స్వీకరించినటువంటి కోర్టు మొత్తం త్వరగా కూడా దానిపైన సుదీర్ఘంగా విచారణలు జరిపిందని తెలుస్తుంది. అయితే 2024 ఫిబ్రవరి 1వ తేదీన ముగిసినటువంటి సర్పంచుల పదవీ కాలం ఏదైతే ఉందో ఆ పదవీ కాలం అప్పటి నుండి మొత్తం టోటల్గా 17 నెలలుగా అయితే మొత్తం టోటల్గా 17 నెలలుగా సర్పంచులు అయితే బాధ్యతల నుంచి తొలగిపోయారు. కాబట్టి గ్రామ పంచాయతీలు మొత్తం టోటల్గా కూడా అభివృద్ధికి కూడా నోచుకుంటలేవు అంటూ కూడా పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో కోర్టు ఆదేశాలతో అయితే మొత్తం టోటల్గా రిజర్వేషన్లు వార్డ్ డివిజన్ల ప్రక్రియను అయితే మొదలుపెట్టే యోచనలు అయితే ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఎలక్షన్ ప్రక్రియ మొత్తం టోల్గా పూర్తి కావడానికి 20 రోజుల సమయం కావాలని ఇప్పటికే కోర్టును అయితే ఈ యొక్క ప్రభుత్వం కానీ ఇటు ఈసీ వర్గాలు కానీ తెలిపిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు మొత్తం 60 రోజుల సమయం కావాలంటూ కూడా ఈసీ తెలిపింది. ఈ నేపథ్యంలో మొత్తం టోటల్గా వాదనలు విన్న తర్వాత ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని మొత్తం 90 రోజుల గడువు పెడుతూ ఆ 90 రోజుల్లో మొత్తం టోటల్గా కూడా ఎన్నికలు మొత్తం కంప్లీట్ కావాలి. సెప్టెంబర్ 30 లోపల ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు మొత్తం కంప్లీట్ చేయాలంటూ కూడా అయితే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు కోర్టు తీర్పు రావడం చేత అయితే ప్రభుత్వం అయితే దీనికి ప్రణాళిక కూడా చెప్పాలి. స్థానిక సంస్థ ఎలక్షన్ కొరకు మొత్తం టోల్గా రిజర్వేషన్ల ప్రక్రియను కూడా ప్రారంభించిన నేపథ్యంలో రిజర్వేషన్లను ప్రకటించగానే వార్డులను కూడా చేస్తూ మొత్తం టోటల్గా ఈ ఎన్నికలకు అప్రమత్తం అవుతుందని చెప్పాలి. ఈసీ మాత్రం అయితే 60 రోజుల సమయం కోరిన నేపథ్యంలో కోర్టు మొత్తం టోటల్గా సెప్టెంబర్ 30 అంటే ఇప్పుడు జూన్ కాబట్టి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మొత్తం టోటల్గా 60 రోజుల సమయం అయితే కేటాయించిందని తెలుస్తుంది. అయితే మొత్తం టోటల్గా దీని గురించి చూసుకుంటే మొత్తం ఈ హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన అయితే సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితుల్లో ఆ ఉత్కంఠకు తెరదించిందని చెప్పాలి. నల్గొండకు చెందినటువంటి సర్పంచుల సంఘం ఏదైతే ఉంటుందో ఆ సర్పంచుల సంఘం వేసినటువంటి పిటిషన్ల పైన విచారణ చేసింది. అటు ప్రభుత్వ తరపున కూడా వాదనలు వినిపించారు. ఇటు అయితే ఎవరైతే పిటిషనర్ల తరపున ఉన్నటువంటి అడ్వకేట్స్ కూడా వాదనలు వినిపించిన నేపథ్యంలో అయితే 3 రోజుల క్రితం వాదనలను ఆ కోర్టు తీర్పు రిజర్వ్ అయితే చేసింది. రిజర్వ్ చేసిన క్రమం లోపల ఈరోజు బ్రేచ్ పైకి వచ్చినటువంటి 10:30 గంటల ప్రాంతం లోపల కోర్టు తీర్పునైతే వెలువరించింది. అక్కడే ఉన్నటువంటి ఆ యొక్క అడ్వకేట్స్ కూడా మీడియాతో మాట్లాడడం జరుగుతుంది. కోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో కోర్టు తీర్పు అయితే 90 రోజుల్లో ఈ ఎలక్షన్స్ మొత్తం నిర్వహించాలంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈసీ వర్గాల నుండి ప్రభుత్వం నుండి ఒక నివేదిక వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా నిర్వహించాలి, స్థానిక సంస్థ ఎలక్షన్లు ఏ విధంగా